ఈరోజు నేను మా ఇంట్లో హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాను. ప్రిపరేషన్ ఒకసారి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. వచ్చేయండి. 1 kg చికెన్ నేను నార్మల్గానే కొట్టించిన బిర్యానీ పీసెస్ లాగా కాకుండా. తర్వాత బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడరు, గరం మసాలా, 4-5 పచ్చిమిరపకాయలని ఇట్లా కచ్చాపచ్చ దంచుకున్నా. తర్వాత ఒక 2 చిన్న లెమన్స్ జ్యూస్ తీసుకున్నా. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కావాల్సినంత పెరుగు, తర్వాత హోల్ స్పైసెస్ గరం మసాలా, ఆకు, లవంగ, చెక్క, ఇలాచి, ఇది ఏమంటారు పువ్వు, ఇది అనాస పువ్వు, తర్వాత షాజీరా, తర్వాత ఈ పువ్వు ఏంటో తెలియదు, ఈ పువ్వు, హోల్ స్పైసెస్ గరం మసాలా అన్నీ తీసుకున్నా. తర్వాత మెయిన్గా ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి, ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అస్సలు మాడకూడదు. ఆనియన్స్ మాడితే చేదొచ్చేస్తుంది. ఆనియన్స్లోనే ఉంటుంది అనమాట బిర్యానీ ప్రిపరేషన్ సీక్రెట్ మొత్తం. ఇంకా నెయ్యి కూడా కావాలి. నేను ఎలా మ్యారినేట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మేము తినేంత కారము నేను ఒక 2-3 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కదా, స్పైస్ మళ్ళీ ఎక్కువైపోతుంది. సరిపడా ఉప్పు, తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టేబుల్ స్పూన్లంతా వేస్తున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఫస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం. గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను, సో కొంచెం. తర్వాత ధనియా జీలకర్ర పౌడరు, ఇది బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, తర్వాత ఈ పచ్చిమిరపకాయల పేస్ట్, తర్వాత లెమన్, ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇదొకటి కలుపుకోవాలి. ఇదొకటి కలుపుకున్న తర్వాత మళ్ళీ పెరుగు వేసుకోవాలి. ఫస్టే పెరుగు వేసుకున్నాం అనుకో ముక్కకు ఉప్పు కారము మంచిగా పట్టదనమాట. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ వేసేసి ఫస్ట్ ముక్క మంచిగా పట్టించాలి. పట్టించిన తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ పట్టించిన తర్వాత మళ్ళీ లాస్ట్కి పెరుగు వేసుకొని కలుపుకోవాలన్నమాట. చాలామంది అన్నీ ఒకసారి వేసే కలుపుతారు. అట్లా కలిపితే మంచిగా ముక్కకు పట్టదన్నమాట. చూడండి మంచిగా పట్టింది. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం. ఆనియన్స్ మెయిన్, మంచి వాసన వస్తుంది. కమ్మ బిర్యానీ వాసన, కమ్మ బిర్యానీ వాసన ఇప్పుడే వస్తుంది. ఇందులో మనము సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసుకోవాలన్నమాట. పచ్చి నూనె వేసుకోవద్దు. పచ్చి నూనె వేసుకుంటే పచ్చి స్మెల్ వస్తుంది అనమాట. ఆనియన్స్ వేసుకోగా కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా, బిర్యానీ మొత్తానికి ప్రిపరేషన్కి అదే ఆయిల్ వాడాలి. అప్పుడు మంచిగా వస్తుంది టేస్ట్. అది ఆనియన్స్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇక ఈ పెరుగు వేయకముందు చికెన్ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. బాగుంది కదా కలరు. తర్వాత మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు పెరుగు యాడ్ చేద్దాం. ఇది చికెన్, ఇప్పుడు పెరుగు ఇందులో వేస్తాం. జ్యూసీ 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 బిర్యానీ. ఒకసారి ఇది పెరిగేసి కలిపేసాను బిర్యానీ మొత్తం. ఇప్పుడు పైనుండి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం.
ఇది ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ అన్నమాట. ముక్కలలో కొంచెం వేసి కలిపిన. ఇప్పుడు అంతా పెరుగు వేసుకున్నాక కూడా మళ్ళీ కొంచెం వేసి కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే ఇక చూడండి షైన్ అవుతుంది మంచిగా. కనబడుతుందా ముక్కలు ఎంత మంచిగా? ఓకే, మంచిగా సెట్ చేసుకొని ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మనకి ఎంత టైం ఉంటే అంత కొంచెం మ్యారినేట్ చేసి మగ్గనిచ్చేద్దాం. రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ ప్రిపరేషన్ చూపిస్తాం. పైనుండి మళ్ళీ కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు మ్యారినేట్ దమ్ అవ్వండి కొంచెం సేపు, ఒక హాఫ్ అన్ అవర్. హోల్ స్పైసెస్, గరం మసాలా, రైస్ ఉడకడం కోసం వాటర్ పెట్టుకున్నా పొయ్యి పైన. ఈ గరం మసాలా మొత్తం ఇందులో వేసేసుకుంటున్నా. తర్వాత పుదీనా, నెక్స్ట్ కొంచెం రైస్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను. రుచికి సరిపడా ఉప్పు. ఇందులో ఈ ఆయిల్ ఉంది కదా, కొంచెం ఆయిల్, రైస్ మంచిగా రైస్ పొడి పొడిగా రావడానికి. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత, ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసుకుందాం. నేను చికెన్ చూడండి ఎంత బాగా మ్యారినేషన్ అయింది, ఆయిల్ పైకి వచ్చేసింది, చాలా బాగుంది. అయితే నేను ఏం చేస్తానంటే రైస్ వాటర్ మరిగింది. రైస్ వేసేటప్పుడు చికెను వేరే పొయ్యి పైన లో ఫ్లేమ్లో పెడతాను. ఆలోపు ఇది మంచిగా కుక్ అవుతుంది అనమాట. దీంట్లో నుండి వాటర్ వచ్చేసి, లేకపోతే చికెన్ ముక్క గట్టిగా అవుతుంది. ఇప్పుడే కొంచెం సేపు లో ఫ్లేమ్లో దీన్ని ఉడకనిస్తే ఆలోపు ఇది సెటిల్డ్ అవ్వడం అయిపోతుంది. అప్పుడు రైస్ ఉడికిన తర్వాత డైరెక్ట్ దీంట్లో వేసుకుంటే తొందరగా బిర్యానీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చికెన్ ఈ పొయ్యి పైన పెట్టేసుకుంటా. ఇప్పుడు ఈ వాటర్ మరిగింది, ఇందులో రైస్ వేసేసుకుందాం. వాటర్ మంచిగా బాయిల్ అయింది. ఇప్పుడు రైస్ వేసేసుకుంటాను ఇందులో. రైస్ 80% ఉడికిపోయిన తర్వాత కర్రీలో వేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ 5 ఇంచ్ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ నెయ్యి. దీనిపైన ఇప్పుడు వెయిట్ కోసం రోల్ పెట్టుకున్నాం. ఇది ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ దమ్ అయితే పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ రెడీ. యమ్మీ యమ్మీ. స్టే. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. ఎలా వచ్చిందో చూడాలి. వావ్, బాగుంది కదా. ముక్క మంచిగా ఉడికింది. ఓకే, మంచి